వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ ఏంజిల్స్ అసెంజర్స్ గైడ్స్ ప్లీజ్ చెప్పండి. ఈరోజు ఎవరైతే మన వీడియో చూస్తున్నారో మన వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ చుట్టూ చాలా జరుగుతూ ఉంటాయి కదా. సో మనకి మన వాళ్ళు వాళ్ళ ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి ఇంకా వాళ్ళ పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి ఆ, మీరు ఏమేమి చెప్దాం అనుకుంటున్నారు, ఏమేమి వాళ్ళ దృష్టిలోకి తీసుకెళ్దాం అనుకుంటున్నారు, మీ గైడెన్స్ ఏంటి ప్లీజ్ చెప్పండి. ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి. మన యొక్క వ్యూవర్స్కి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటి. కొంతమంది నరదిష్టి అనేది మీకు ఎక్కువ ఉందంట. సో మీరు వర్క్ చేసుకుంటూ ఉండడం వల్ల వాళ్ళు దిష్టి తీసుకోమని చెప్తున్నారనమాట. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట. సో మీ పర్సనల్ థింగ్స్ని జాగ్రత్తగా పెట్టుకోండి, సరేనా. అంటే మీరు చిన్న ఇయర్ పిన్స్ కావచ్చు, మీరు వాడిన కోమ్, బ్రషెస్ ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్తున్నారు. అండ్ ఏదైతే మీ దగ్గరలో డాగ్స్ పప్పీస్ అవి ఉన్నాయో వాళ్ళని మ్యానిపులేట్ చేస్తున్నారనమాట. అంటే మీరు వర్క్ చేసుకుంటున్నప్పుడు కావాలని అట్లని కొట్టడం, అట్లని అర్పించేలా చేయటం, మీకు కొంచెం ఇబ్బంది కలిగించేలా చేయటం లాంటివి చేస్తున్నారంట. అండ్ కొంతమంది ఫోన్లో అనవసరంగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది మాట్లాడిన వెంటనే మనకి తలపోటు రావటం లేదా చిరాకుగా అనిపించడం చేస్తారంటే వాళ్ళ నుంచి ఈవిల్ ఐ మనకుంది అని అర్థం అనమాట. సో వాళ్ళు మిమ్మల్ని ఫోన్లో కూడా కొంచెం ఇబ్బంది పెడుతున్నారంట. సో అవతల వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో మన గురించి ఏమైనా ఆలోచిస్తున్నారో మనకు తెలియదు కదా. సో అన్నెసెసరీగా ఎవరితోని ఫోన్లో ఎక్కువ మాట్లాడొద్దు అని చెప్తున్నారు. ఓకేనా. 1-2 సార్లు చూడండి. మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో మాట్లాడిన తర్వాత మాట్లాడకముందు ఎలా ఉంది అంటే వాళ్ళకి ఏదో మిమ్మల్ని డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మీకు ఏదో ఇబ్బంది కలిగేలా చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళు కొంచెం దూరంగా ఉండాలని వీలైనంత అవాయిడ్ చేయండి, సరేనా. ట్రై టు కొంతమంది మీకు కనిపించకుండా చిన్న పనులు చేస్తున్నారంట, పిచ్చి పనులు. సో మీ థింగ్స్ అయ్యి జాగ్రత్తగా పెట్టుకోండి, సరేనా. మీ ముందు మీకు తెలిసిన వాళ్ళే వాళ్ళు కవర్ చేసుకోవడానికి కొన్ని మాటల్లో చెప్తూ ఉంటారంట. వాళ్ళు చేసింది ఇంకొకరి మీద చెప్పడం అలా చేస్తూ ఉంటారంట. సో వాళ్ళు కవర్ చేసుకున్నా సరే ఆ టైం వచ్చినప్పుడు మొత్తం రివీల్ అయిపోతుంది. కాబట్టి మీరు దాని గురించి అసలు ఎక్కువ అబద్ధాలు చెప్తున్నారు, కావాలని చేస్తున్నారని మీకు అనిపించినా కూడా దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించొద్దు, ఓకేనా. మీకు డెలివరీ బాయ్స్ గట్టా ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్స్ ఇచ్చినప్పుడు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట. సో మీ థింగ్స్ అవి గట్టా సేఫ్గా పెట్టుకోండి. డెలివరీ బాయ్లు గట్టా ఫోన్లు అసలు ఇవ్వద్దు. ఏదన్నా ఓటీపీ ఉన్నా కూడా సరేనా, మీరు ఓటీపీ ఉన్నా వాళ్ళు మీ దగ్గరికి వచ్చిన తర్వాత పార్సల్ మీ చేతిలో పెట్టాక అది మంచిదా కాదా మీదే కాదా చూసిన తర్వాత మాత్రమే ఓటీపీ చెప్పండి, సరేనా. తర్వాత మీరు ముందే ఓటీపీ చెప్పేస్తే మీ దగ్గరికి వస్తుందో రాదో చెప్పలేము. మిక్స్డ్ ఇన్ అదర్ ఫుడ్ ఐటమ్స్ ఇన్ హోమ్ అంటే కొంతమంది మనం తినే ఫుడ్ కొంచెం హెల్తీగా లేదు, అందులో ఏదో కొంచెం ఇబ్బంది కలిగేలా ఉంది. సో మీరు తింటున్న దాన్ని చూసుకుంటూ ఉండండి. బయట నుంచి తెచ్చే ఫుడ్ ఎక్కువగా అవాయిడ్ చేయండి, సరేనా. మీకు ఎక్కువగా హెల్తీ ఫుడ్ మీరు కుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే బయట అందరూ అంటే కొన్నిటిల్లో ఫార్మల్స్ వేయడం, యూజ్ చేసిన ఆయిల్ యూజ్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు కదా. దానివల్ల గొంతుకు నొప్పి రావటం, తలపోటు రావడం లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి అంటే అసలు తప్పని పరిస్థితులు అంటే తీసుకోండి. అంటే ఎక్కువగా దాని మీద డిపెండ్ అవ్వద్దు అని చెప్తున్నారు. కొంతమంది ఎక్కువగా ఏదైనా పార్సెల్స్ ఇప్పుడు ఇవి చూస్తున్న వ్యూయర్స్‌లో ఎవరైతే రిలేట్ అయితే వాళ్ళు తీసుకోండి, సరేనా. కొంతమంది డెలివరీ ఇచ్చేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అంటే షాప్ నుంచి ఆన్‌లైన్‌లో బిజినెస్‌లు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అండ్ వాళ్ళేంటంటే పార్సెల్స్ ఇచ్చి తీస్తున్నప్పుడు మీరు బిజినెస్ చేస్తున్నారని వాళ్ళకి అర్థమైపోద్ది కదా. సో వాళ్ళు మీకు ఎలాగేదైనా చెడగొట్టగలమా, ఒకళ్ళ వ్యాపారం ఒకళ్ళు ఎదిగిపోతున్నారంటే ఎవరైనా కొంతమంది వాళ్ళ పని చేసుకొని తింటున్నారని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ కొంతమంది వాళ్ళని ఎలాగైనా ఆపేయాలని చూసేవాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే మనం మంచి మీద ఎప్పుడు కాన్సంట్రేట్ చేస్తాం కదా. సో వాళ్ళని పట్టించుకోకపోవడమే కరెక్ట్. కానీ తెలుసుకోండి, ఓకేనా. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ బయట వాళ్ళతో ఎవరైతే మీ బిజినెస్ ఉందో ఈరోజు ఓకేనా. ఈరోజు డెలివరీస్ కానీ ఆన్లైన్లో కానీ ఎవరైనా వస్తున్నా మీ అన్నోన్ పర్సన్స్ బైక్ మీద ఎక్కువగా బైక్ నుంచి బయట నుంచి వచ్చి ఏదైనా అడ్రస్ ఏంటి ఇది దాన్ని అడుగుతున్నా కూడా మీ పిల్లలు గట్టా కూడా చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే డెలివరీ బాయ్ ఎక్కువగా చూపిస్తుంది. అంటే బైక్స్ మీద కార్స్ మీద గట్టా బయట తిరుగుతూ ఉంటారు కదా. ఒకవేళ చిల్డ్రన్స్ గట్టా ఉంటే ఆ ఇంట్లో చూసుకోండి, ఓకేనా అని చెప్తున్నారు. మీ పర్సనల్ థింగ్స్ని ఆన్మాల్గా పెట్టుకోండి. ఎక్కడెక్కడ పెడుతున్నారు ఏంటి ఆన్మాల్గా చూసుకోండి అని చెప్తున్నారు. ఇంకా చెప్పండి మన కలెక్టివ్కి ఇంకేం చెప్దాం అనుకుంటున్నారు. ఒక 6 మంత్స్ అంట. ఓకే,
సిగ్నిఫికెంట్ ఏంటంటే మీరు ఒక 6 మెంబర్స్ అలా గ్రూప్‌గా కూర్చొని మాట్లాడడం, అనుమానంగా కనిపించడం అలాంటియి ఏమైనా జరుగుతూ ఉంటే కొంచెం జాగ్రత్త పడండి అని చెప్తున్నారు. ట్రై టు బ్లాక్ టు యువర్ హోమ్. ఈవిల్ ఐ ఎఫెక్ట్ అండ్ డార్క్ ఎనర్జీస్‌తో వర్క్ చేస్తున్నారంట మీ వెనకాల కొంతమంది. స్ సో చూసుకుంటూ ఉండండి ఓకేనా. చెప్తుంటేనే నాకు స్మోక్ ఎళ్ళిపోతుంది ఓకేనా. దానర్థం అంటే మీ గొంతుకు లెగకుండా, మీరు చేసే పని జరగకుండా, మీ వ్యాపారానికి ఎగ్జాక్ట్‌లీ. మీరేదైతే పని చేస్తున్నారండి ఇప్పుడు, ఆ పని ఆపేయడం కోసం నిమ్మకాయలు తిప్పుతున్నారంట. సో చూసుకోండి ఓకేనా. యూజింగ్ కొంతమందయితే చాలా పీక్స్‌కెళ్ళిపోయిందనమాట వాళ్ళ జెలసీ. మిమ్మల్ని ఏదో రకంగా ఆపేద్దాం, ఏదైతే అదైంది అన్నట్టుగా చూస్తున్నారు. కానీ అదేం జరగదు ఓకేనా. క్రిమినల్ కమింగ్ టువర్డ్స్ యూ టుడే అంటే నిమ్మకాయ వాళ్ళేంటంటే సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే, ఏదో ఒక రకంగా మీతో మాట్లాడాలి. లేదా వాళ్ళని గుర్తు చేసుకోవాలి. వాళ్ళ గురించి ఆలోచించేలా చేయాలి. సో, అలాంటి పనులు చేసిన తర్వాత అలాంటి ఎనర్జీస్‌తో వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. సో, ఎనర్జీస్‌ని స్వైప్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు అనుమానంగా ఉన్న వాళ్ళతో ఎక్కువ మాట్లాడొద్దు. ఓకేనా. ఈ విభూది గానీ, తిలకం గానీ, లేదా ఆంజనేయ స్వామిది గానీ, ఇప్పుడు అల్లా దేవుడిది గానీ, మీరు ఏ దేవుడిని నమ్మితే అది. విభూది ఉంటుంది కదా! జీసస్‌ది కూడా ఇస్తారని అనుకుంటా. ఓకేనా. అది మీకు తిలకం పెట్టుకుంటూ ఉండండి. ఓకేనా. మీకు ఇష్టమైన ఏదో ఒక మంత్ర, చాంట్ ఎనీ మంత్ర. జస్ట్ ఇప్పుడే చెప్తున్నా ఇంక ఇదొచ్చింది. చాంట్ ఎనీ మంత్ర. ఏదో ఒక మంత్రం. వీలైతే మంత్రం అనుకుంటూ చేయండి. మీకు ఇష్టమైన దేవుడిని శ్రీరామ శ్రీరామ అనో, యేసయ్య యేసయ్య అనో, అల్లా దేవుడిని ఎలా పిలుస్తారో అలాగనో, ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చాంట్ చేస్తూ చేస్తున్నారనుకో మీకు చాలా ఉత్సాహంగా ఉంటది. నిజంగా చెప్తున్నాను. ఇది నాకు వర్క్ అయింది. నేను చేస్తూ ఉంటాను కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇందులో కూడా మీకొచ్చిందంటే ఖచ్చితంగా ఏంజెల్ కూడా మీలో వ్యూవర్స్ ఎవరికో ఇది అవసరమనే ఈ వీడియో మీ ముందుకొచ్చింది. సరేనా? మీకు ఏదైనా వీడియో కనిపించిందంటే దాంట్లో ఏదో ఒక మెసేజ్ మీకొస్తుందని ఏంజెల్ మెసేజెస్‌లో. సో, మీకు రీజనేట్ అయింది ఖచ్చితంగా తీసుకోండి. సరేనా? ఈ పాజిటివ్ ఉన్నట్టే నెగెటివ్ కూడా ఉంటుంది. అలాగ నెగ్లెక్ట్ చేయొద్దు. దానికని దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. ఎందుకంటే మన చుట్టూ ఈ నెగెటివ్ ఎఫెక్ట్ కంటే కూడా గాడ్ ప్రొటెక్షన్ చాలా గట్టిది. ఓకేనా. టుడే గ్రూప్ పార్టీ టు స్టాంప్ యూ. కొంతమంది కుమ్మక్కయ్యి పార్టీలు చేసుకుంటున్నారంట మిమ్మల్ని ఎలా ఆపాలని. ఫేక్ స్మైల్ మీ ముందు నవ్వుతూ మాట్లాడతారంట, కానీ వెనకాల మాత్రం గోతులు తీస్తూ ఉంటున్నారంట. ఓకేనా. ఇంకా చెప్పండి ఏంజెల్, మన కలెక్టివ్‌కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఆటో ట్రావెల్ ఆటో డ్రైవర్స్ ట్రావెలింగ్ స్కామర్స్ టు కొలాబరేట్ విత్ V2K. అంటే యెస్. మీరు ఏదైనా పని మీద అర్జెంట్ పని మీద బయటికెళ్తున్నప్పుడు ఆటోస్ ముందుకుంటూ వెళ్ళిపోయి, మీ మాటలు గోడలకి చెవులుంటాయంటారు కదా! ఆ విధంగా ముందు ముందు వెళ్ళిపోయి, ఆటోలు రాకుండా చేయడం, ఆటో వాళ్ళకి డబ్బులిచ్చి లేట్‌గా నడపమని చెప్పడం ఇలాంటివి చేస్తూ ఉంటారంట. సో, ఒకవేళ మీరు లేట్ నైట్ గానీ జర్నీస్ చేస్తూ ఉంటే, లేట్‌గా లేడీస్ జర్నీస్ చేస్తుంటే ఆహ్, ఎస్ఓపి అనే యాప్ ఉంటది చూసారండి? ఎస్ఓఎస్ అని. ఎస్ఓఎస్ అనే యాప్ ఉంటది చూసారా? అది మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. అండ్ అందులో ఏంటంటే మీకు నచ్చిన 3 నంబర్స్ ఎవరిదన్నా పెట్టుకోవచ్చనమాట. అది లేడీస్ అయినా, జెంట్స్ అయినానండి. ఇప్పుడు డబ్బుల కోసం, ఫోన్‌ల కోసం మగవాళ్ళని కూడా కొట్టేస్తున్నారు ఒంటరిగా కనిపిస్తే. కాబట్టి అంటే మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నానండి. మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. ఓకేనా. సో, అలాంటి యాప్స్, లైవ్ ట్రాకింగ్స్ మీకు ఇంట్లో ఎమర్జెన్సీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతున్నప్పుడు ప్రతి ఫోన్‌లోనూ ఉంటదండి చాలా వరకు. దాంట్లో స్విచ్ ఆఫ్ అయిపోతున్నప్పుడు ఏంటంటే, ఒక నిమిషం ముందు ఆటోమేటిక్‌గా మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందండి. ఇది వాళ్ళ లైవ్ లొకేషన్ అని లొకేషన్ ఎళ్ళిపోయేలా కూడా పెట్టుకోవచ్చండి. సరేనా? అలా పెట్టుకుంటూ ఉండండి. కాలేజ్‌కెళ్ళేవాళ్ళు ఎవరైతే నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా? లేడీస్ కానీ, జెంట్స్ కానీ ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దండి. చాంట్ దత్తమంత్ర టుడేస్ 11 టైమ్స్. ఇక్కడ గురుదేవుళ్ళకి ఎవరైనా పూజ చేసేవాళ్ళుంటే బాబాకి కావచ్చు, లేదంటే దత్తదేవుడికి కావచ్చు చేస్తూ ఉంటే జయ గురుదత్త, జయ దత్త అని గాని, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని, జై శ్రీ సాయి అని అలా గురుదేవుళ్ళకి ఎవరైతే గురుదేవుళ్ళు ఉంటున్నారో వాళ్ళకి 11 టైమ్స్ అంటే వాళ్ళ నేమ్‌ని అనుకోండి. మంత్రం వచ్చినోళ్ళు మంత్రం అనుకోండి. మీరు ఎవరిని గురువుగా భావిస్తే వాళ్ళది మంత్రాన్ని అనుకోండి. సరేనా? అది ఏంజెల్స్ అయినా, జీసస్ అయినా, అల్లా దేవుడైనా. ఓకేనా? మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయడానికి ఎవరో ప్లాన్ చేస్తున్నారంట మీ పని చెడగొట్టడానికి. ఫేక్ స్మైల్‌తో వచ్చి మీ పని చెడగొట్టడానికి కొంతమంది మెన్స్ చూసుకోండి. సరేనా? ఇంకా చెప్పండి ఏంజెల్, మన యొక్క కలెక్టివ్‌కి ఏం చెప్దామనుకుంటున్నారు? మీ ఇంట్లో ఏదైనా రీసెంట్‌గా వస్తువులు ఏమైనా మిస్ అయినట్టు అనిపిస్తే ఒకసారి చూసుకోండి. ఉన్న వస్తువులు మీయా కాదా చూసుకోండి అని చెప్తున్నారు. అంటే కొంతమంది ఈవిల్ ఐస్‌తో ఎఫెక్ట్ చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే బ్లాక్ ఎనర్జీస్ చేసేవాళ్ళు కొన్ని వస్తువులు దేవుడి ఫోటోలు, దేవుడి ప్రతిమలు లాంటివి తీసుకొని
వాటిలికి చేసేసి మీ ఇంట్లో పెడుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే చికాకుగా గొడవలయిపోవడం, డబ్బులకి ఇబ్బంది పడడం లాంటివి చేస్తూ ఉంటారనమాట. అంటే ఎక్కువగా దానివల్ల ఎఫెక్ట్ ఉండదు కానీ లాంగ్ టర్మ్ మనకు కొంచెం ఇబ్బందిగా అనిపిచ్చొచ్చు. కాబట్టి అలాంటివి మీ కానీ ఏయన్నా ఉంటే ఇంట్లో ఉండనివ్వద్దు. దేవుడి ఫోటోలు అయేమన్నా ఉంటే పారే నీటిల్లో వేసేయండి. సరేనా? అండ్ కాల్చొద్దు వాటిని. దేవుడి వస్తువులు ఎట్లని కాల్చొద్దు. బీ కాన్షియస్ ఆన్ పర్సనల్ థింగ్స్. మీ పర్సనల్ థింగ్స్ గురించి ఎక్కువ చెప్తున్నారండి. ఎవరో మీకు ఇప్పుడు మీరు బాగా హ్యాపీగా ఉన్న ఫ్యామిలీతో జాలీగా ఉండుండొచ్చు. లేదా ఏదైనా రీసెంట్‌గా ఆన్‌లైన్‌లో ఏదైనా కొనుక్కుంటూ ఉంటే కొంతమంది చూసుండొచ్చు. సో, మీ చుట్టుపక్కల ఉన్నోళ్ళు కొంతమంది ఏంటంటే, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట. మీయేమైనా దొరుకుతాయా అనే ఆలోచనలో వాళ్ళున్నారు. సో, ఓకేనా, ఎలా రీజనేట్ అయ్యేలా తీసుకోండి. మీ పర్సనల్ థింగ్స్‌ని మాత్రం మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి. డస్ట్‌బిన్ చేసేటప్పుడు కూడా మీ పర్సనల్ థింగ్స్‌ని ఎక్కువగా మీరు తిన్న ఫుడ్ ఐటెమ్స్ గానీ, వాటిలో కూడా చేస్తారండి అన్నం పడి ఏడ్చేవాళ్ళు. కాబట్టి వాటినేం జేస్తారంటే పర్సనల్ థింగ్స్ కవర్స్ వచ్చేస్తాయి గదా! దాన్ని టైట్‌గా మీరు గుర్తుగా ముడేసేసుకొని డస్ట్‌బిన్ మీరే చేసేయండి. సరేనా? ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోండి గానీ, అదే ఆలోచించుకుంటూ ఉండిపోవద్దు. మీ పనుల్లో మీరు బిజీగా ఉండండి. అప్పుడప్పుడు దేవుని మంత్రం చదువుకుంటూ ఉండండి. సరేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేదైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వాట్సాప్ నంబర్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డైరెక్ట్‌గా వాట్సాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.